సాయి అజరుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చారు కదా! దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? వెంకట్ ఇది చూసావా? ఈ మధ్యకాలంలో నీకైతే గుర్తుందనుకుంటా. క్రికెట్‌కి సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఆయన ఒక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే మనకు సంబంధించి కూడా భారతదేశానికి సంబంధించిన ఒక పరువు కూడా సంబంధించి ఆయన అలా చేయడం కూడా చాలా తప్పని చెప్పేసి అందరూ కూడా భావించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకుంటుంది. అలా తప్పు చేసిన వాడు ఇలాంటి ఒక పదవిని అధిరోహించి ఎలాంటి తప్పు చేయకుండా ఉంటాడని చెప్పేసి అనుకోవచ్చా? అయితే సాయి నేనేమంటానంటే అతను 2000 సంవత్సరంలో ఏదైతే హ్యాన్సీ క్రోనీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఇచ్చిన వాంగ్మూలంతో అతను విచారణలో బీసీసీఐ అతన్ని లైఫ్ టైం బ్యాన్ విధించింది. అయితే ఆ తర్వాత ఆయన క్రికెట్కి దూరం అయిపోయాడు, శిక్ష అనుభవించాడు. కానీ 2012లో ఇక్కడ హైదరాబాద్ కోర్టు ఏంటి అని అంటే ఆయన సరైన ఆధారాలు లేవు అతను దోషి అని చెప్పడానికి అని చెప్పేసి నిర్దోషిగా ప్రకటించేసింది. సో ఆయన శిక్ష అనుభవించాడు, స్టిల్ ఆధారాలు లేవు, నిర్దోషిగా బయటకు వచ్చాడు. అలా అనుకుంటే ఎంతమంది ఆ జైల్లో శిక్షలు అనుభవించి 10 ఏళ్ళు 12 ఏళ్ళు శిక్షలు అనుభవించి కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు మన దేశంలో. వాళ్ళకి అంత శిక్ష వేయాల్సిన అవసరం లేదు. మంత్రి పదవి అంటే ఇప్పుడు మారుండొచ్చు కదా ఇన్ని సంవత్సరాల్లో, ఒకవేళ తప్పు చేస్తున్నా. ఓకే, అలా అంటావు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంపై మీ కామెంట్స్ ఏంటి? అలా క్రికెట్ లవర్స్ కూడా మీరు కూడా కామెంట్ చేయండి, ఒకసారి చెప్పండి మీ ఒపీనియన్ ఏందో మీరు చెప్పండి.